అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దేవునికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఎటువంటి శోధనలు రావు. ఆ శోధనలో దేవుని చిత్తము నెరవేర్చినప్పుడే వాటి నుండి విజయము పొందగలుగుతాం. మొదటిది, శోధనలను చూసి దిగులు చెందకుండా వాటిని సహించాలి. మనము సహించలేనంత శోధనలను అనుమతించరని ఆయనే చెప్పారు కదా. ఆమెన్. రెండవది, ఈ శోధనల నుండి తప్పించుకునే మార్గము దయచేయమని ఎడతెగక దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన పక్షమున ఉండి తోడుగా ఉండి అన్ని శోధనల నుండి తప్పించి జయాన్ని అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, ప్రతి శోధనలో సహనము కలిగి వాటి నుండి జయము పొందినట్లుగా అనుగ్రహించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మాకు ఎదురయ్యే ప్రతి శోధనలు కూడా ప్రభువా నీ చిత్తం లేకుండా ఏమీ రావు. ప్రభువా, మీరు నమ్మదగిన వారు కాబట్టి నాయనా, మేము సహింపలేనంతటి కంటే ఎక్కువగా మమ్మల్ని శోధింపనీయరు కాబట్టి మీకు వందనాలు. ప్రభువా, ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా మాకు తెలియజేయండి. ఈ శోధనను చూచి మేము దిగులు చెందకుండగా ప్రార్థన చేసుకుని జయము పొందినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఈ శోధనలను తప్పించి ఆనందింపచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.